అందరికీ నమస్కారం అండి. నా పేరు పాలెటి మహేశ్వరరావు. మీ అందరికీ తెలుసు, ముప్పవరపు చౌదరి అండ్ లీలా రామకృష్ణ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క న్యాయ సలహాదారుని. అలాగే ఈ ట్రస్టుకు సంబంధించిన వివాదాలను పలు కోర్టుల్లో ప్రాతినిధ్యం వహించిన న్యాయవాద బృందంలో నేను ఒక సభ్యుడిని. గతంలో ఈ ట్రస్ట్ గురించి ఎన్నో వివాదాలు, ఎన్నో దౌర్జన్యాలు, హత్యా ప్రయత్నాలు, అలాగే అధికారుల సహకారంతో ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు ఈ ట్రస్టులపై జరగడం జరిగింది. మీకు క్లుప్తంగా ఈ ట్రస్ట్ యొక్క ప్రారంభం, తర్వాత జరిగిన తదనంతర పరిణామాలు, అలాగే వాటిపై కోర్టులో జరిగిన న్యాయ వివాదాలు, చివరకు హైకోర్టులో విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం. ఎందుకంటే డాక్టర్ ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ గారు ఆయన అమెరికాలో కార్డియోథొరాసిక్ సర్జన్గా పనిచేస్తూ నేను పుట్టిన భూమికి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో, పేద ప్రజలకు న్యాయం చేయాలనే తపనతో కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పేద ప్రజలకు చెందాలని ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్టీలుగా కొంతమందిని నియమించడం జరిగింది. తదుపరి వివాదాల గురించి కూడా మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. డాక్టర్ ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ గారు కృష్ణా జిల్లా కానూరులో పుట్టారు. ఆయన ప్రపంచంలోనే అప్పట్లో కార్డియోథొరాసిక్ సర్జన్కి చాలా ప్రాముఖ్యత ఉండేది. అలాంటిది ఆయన అమెరికాలోని చికాగోలో ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప కార్డియోథొరాసిక్ సర్జన్గా స్థిరపడి ఎన్నో వేల ఆపరేషన్లు నిర్వహించి క్యాన్సర్ బారిన పడటంతో ఆయన కొన్ని విలువైన పెనమలూరు నియోజకవర్గంలోని, ముఖ్యంగా పెనమలూరు మండలంలో ఉన్న కొన్ని ఆస్తులను పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, వాళ్ళ సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో 4 ఆస్తులు, ముఖ్యంగా నాగార్జున హాస్పిటల్ వెనకాల ఉన్న ఒక పెద్ద ల్యాండు, అలాగే యనమల కుదురులోని సుమారు 3 ఎకరాలు ఇళ్ల మధ్యలో ఉంటుంది ఆ ల్యాండు, అలాగే తాడిగడపలో అపార్ట్మెంట్లకు సమీపంలో ఉండే 1.5 ఎకరన్నర ల్యాండు. ఇలా ఈ 4 ల్యాండ్లని 1999లో ఆయన 17/4/1999 ఆయన వీల్నామా రాసి ఈ 4 ఆస్తులను, అప్పటికే కోట్ల రూపాయల విలువ ఉన్న భూములవి, వాటిని ట్రస్ట్కి ఏర్పాటు చేసి ట్రస్టీలుగా కుదరవల్లి శ్రీనివాసరావు గారి నాన్నగారు అయిన కుదరవల్లి రాధాకృష్ణమూర్తి గారిని, తర్వాత కుదరవల్లి శ్రీనివాసరావు గారిని, అలాగే ముప్పవరపు హేమంత్ కుమార్, కన్నెగంటి బసవపూర్ణయ్య, మల్లిపెద్ది చిత్తరంజన్, వీళ్ళ బ్రదర్ చిత్తరంజన్ గారు, ఈ 5గురిని ట్రస్టీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇండియాలో ట్రస్ట్ వ్యవహారాలన్నీ ముప్పవరపు హేమంత్ కుమార్ అని ఆయన చూసేవాళ్ళు, కన్నెగంటి బసవపూర్ణయ్య గారు చూసేవారు. మిగతా వాళ్ళందరూ ఎప్పుడూ అమెరికాలో స్థిరపడిపోవడం జరిగింది. ఆ స్థిరపడిన రీత్యా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ట్రస్ట్ వ్యవహారాలన్నీ చూసుకోవడం ఇబ్బంది కావడంతో ముప్పవరపు హేమంత్ కుమార్ అనే ఆయనకి ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం జరిగింది. తర్వాత దురదృష్టవశాత్తు 2002వ సంవత్సరంలో ముప్పవరపు హేమంత్ కుమార్ గారి డాక్టర్ ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ గారి 2వ భార్య పద్మజ గారు ఆయన ఎటువంటి వీల్నామా రాయలేదని, ఈ ఆస్తులు ట్రస్టుకు చెందవు, 50% నాకు, 50% ఆమె తల్లిగారికి చెందుతాయి అని చెప్పి ఆమె అమెరికా కోర్టులో దావా దాఖలు చేయడం జరిగింది. ఆ దావా దాఖలు చేసిన తదుపరి సుమారు 11 సంవత్సరాల పాటు ఈ దావా విజయవాడలోని జిల్లా కోర్టులో వాద ప్రతిపాదనలు జరగడం జరిగింది. ట్రస్ట్ తరపున, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ముప్పవరపు హేమంత్ కుమార్, ఆయన కూడా ఒక ట్రస్టీ. ఆయన ట్రస్ట్ తరపున అఫిడవిట్లు ఫైల్ చేసి కోర్టులో
ఈ ఆస్తులన్నీ ట్రస్టుకు సంబంధించినవే, వీల్నామా ఆయన రాయటం కరెక్టే, కాబట్టి పద్మజాకి భార్య పద్మజాకి ఈ ఆస్తుల్లో ఎటువంటి వాటా రాదు అని చెప్పి ఆయన వాదనలు కూడా వినిపించడం జరిగింది. దురదృష్టవశాత్తు జిల్లా కోర్టులో పద్మజకి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఈ ఆస్తుల్లో 50% పద్మజకి, 50% ఆయన తల్లిగారు అయినటువంటి డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ గారి తల్లిగారికి చెందాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది 2013 సంవత్సరంలో విజయవాడ కోర్టులో ఈ తీర్పు రావడంతో దీని మీద అప్పీల్ని హైకోర్టు ధర్మాసనం ముందు ట్రస్టు దాఖలు చేయడం జరిగింది. ట్రస్టీగా ముప్పవరపు హేమంత్ కుమారే ఈ భూములన్నీ ట్రస్టుకు సంబంధించినవే, ఇవి ఆయన ఒక గొప్ప ఆశయంతో ఆయన ఈ భూములను పేద ప్రజల కోసం కేటాయించడం జరిగింది, కాబట్టి పద్మజకు కానీ ఎవరికి కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు, పద్మజకు ఇవ్వాల్సిన ఆస్తులన్నీ డాక్టర్ లీలా రామకృష్ణ ప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది అని అప్పీల్ దాఖలు చేయడం జరిగింది. అలాగే ఆ అప్పీల్ సూట్ పెండింగ్లో ఉండగానే సుమారు 2014లో అప్పీల్ సూటు ఫైల్ చేయడం జరిగింది. అప్పీల్ పెండింగ్లో ఉండగానే ఈ మధ్యలో మిగతా ట్రస్టీలందరూ అమెరికాలో ఉండటం, ఇక్కడ ఇద్దరు ట్రస్టీలు ఉన్నారు, ముప్పవరపు హేమంత్ కుమారు, కన్నెగంటి బసవపూర్ణయ్య అనేవారు. కన్నెగంటి బసవపూర్ణయ్య గారు కొన్ని అనారోగ్య రీత్యా ఆయన చనిపోవడం, ముప్పవరపు ఇక్కడ ట్రస్టీగా ఉండటంతో అందులో ఆయన కొన్ని వ్యాపారాలు చేసి ఆర్థికంగా నష్టపోవడం జరిగింది, అప్పులు పాలవడం జరిగింది. అప్పుడు దాకా ట్రస్ట్ తరపున పోరాడిన ముప్పవరపు హేమంత్ కుమార్ అనే ఆయన అప్పటికే 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఆస్తుల్ని ఎలాగైనా కొట్టేయాలనే దుర్బుద్ధితో ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ గారు డాక్టర్ గారు ఏదైతే వీల్నామా 1999 రాశారో 1999కి ముందే 1997-98లో నేను ట్రస్టీగా చంద్రవాడ కోటేశ్వరరావు అనే అతనికి మంచికలపూడి పార్వతి, మంచికలపూడి బబ్బులు అనే వాళ్ళ కనవలూరు వాళ్ళ తల్లిగారు, వీళ్ళిద్దరికీ మొత్తం 4 ఆస్తుల్లో 2 చంద్రవాడ కోటేశ్వరరావుకి, 2 మంచికలపూడి బబ్బులుకి అమ్మివేసినట్లుగా ఒక తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాటిని విజయవాడ భూములకి ఎటువంటి సంబంధం లేని ఏలూరు కోర్టులో చదలవాడ కోటేశ్వరరావు, మంచుకల్పూడి పార్వతీలతో ఒక తప్పుడు దావాలను దాఖలు చేయడం జరిగింది. అగ్రిమెంట్లు 1997-98 సంవత్సరానికి, దావాలు దాఖలు చేసిందేమో 2019 సంవత్సరం. నిజంగా వాళ్ళు కొనుంటే, ఎవరన్నా భూమి కొనుంటే ఇన్ని సంవత్సరాలు ఎవరన్నా వెయిట్ చేస్తారా? చేసే అవకాశం లేదు. కానీ ఏలూరులో విజయవాడ కోర్టులో అయితే ట్రస్టీలకు తెలిసిపోద్దనే ఉద్దేశంతో ఏలూరు కోర్టులో దావా దాఖలు చేసి మాకు ముప్పవరపు హేమంత్ కుమార్ అనే ఆయన అగ్రిమెంట్లు రాశాడు, సేల్ అగ్రిమెంట్లు 97-98లో ఆయన రిజిస్ట్రేషన్ చేయట్లేదు, మీరు ఎట్లయినా కోర్టు ఆదేశించండి ఈ రిజిస్ట్రేషన్లు చేయమని చెప్పి అని ఒక దావా దాఖలు చేయటం, ఎమ్మటనే వాళ్ళే లోక్ అదాలత్లో రాజీ పడిపోవటం, ఆస్తులేమో ట్రస్ట్వి, రాసిందేమో డాక్టర్ ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్, రాజీ పడిందేమో వ్యక్తిగతంగా ముప్పవరపు హేమంత్ కుమార్. ఆయన ట్రస్టీ మాత్రమే, ఆయనకు అమ్మే అధికారం లేదు. అయినా లోక్ అదాలత్ అవార్డులను పొంది ఏలూరు కోర్టులో తప్పుడు దారిలో మోసపూరితంగా లోక్ అదాలత్ అవార్డులు పొంది వాటి ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నం చేయడంతో అమెరికాలో ఉన్న మేనేజింగ్ ట్రస్టీ అయిన కుదరవల్లి శ్రీనివాసరావు గారి తండ్రి కుదరవల్లి రాధాకృష్ణమూర్తి గారికి గెలిచి 94 సంవత్సరాల వయసులో కూడా ఆయన అమెరికా నుంచి ఇండియాకు ప్రయాణించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇట్లా ట్రస్ట్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి ఒక ట్రస్టీ మిగతా వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడానికి తప్పుడు మార్గంలో ఏలూరుకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఏలూరు కోర్టులో లోక్ అదాలత్ అవార్డులు పొందాడు, వీటిని రద్దు చేయండి అని చెప్పి హైకోర్టులో అయినప్పుడు రిట్ పిటిషన్ దాఖలు